ఇప్పుడే జిమ్ నుంచి వచ్చిన మంచి ఎక్స్‌ప్లోసివ్ వర్కౌట్ చేసిన తర్వాత మంచి ప్రోటీన్ సోర్స్ కావాలి మన బాడీకి. ఒట్టి ప్రోటీన్ లిక్విడ్ సోర్స్‌లో మనకి వర్కౌట్ కాదు మంచిగా హార్డ్ సబ్స్టెన్సెస్ ప్రోటీన్ కావాలా. లైక్ ఇగో చూస్తారు కదా పన్నీర్, బ్రోకలీ, పల్లి కోటింగ్, పల్లి అంటే శనగల కోటింగ్ ఉంటది కదా! శనగలు అదే శనగలతోని చేస్తారు ఫ్రై ఇది. శనగలతోని కోటింగ్ చేసిన ఫ్రై ఇది. సో, హై ప్రోటీన్ ఉంటది. అంటే దీంట్లో కోటింగ్ కూడా మంచిది అండ్ లోపల పల్లి కూడా మంచిది. హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటది. అండ్ మనకు కావాల్సిన అబండెంట్ కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాట్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. అండ్ దాంతో పాటు ఇంట్లో చేసిన చిక్కుడుకాయ కర్రీ, మమ్మీ వాళ్ళు చేసుకున్న చిక్కుడుకాయ కర్రీ అది కూడా కొంచెం పెట్టుకున్నా. సో, ఇప్పుడు నేనేందంటే ఇక రైస్ తినను నార్మల్‌గా. సో, ఇదే నా మీల్. దీంట్లోకి యోగర్ట్ గానీ, పెరుగు గానీ యాడ్ చేసుకుంటాం. సో, ఈరోజైతే నేను పెరుగే యాడ్ చేసుకుంటున్నా. ప్రతిసారి యోగర్ట్ తినాలని రూల్ లేదు మామ. మనకి పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు కూడా చాలా మంచిది. బాడీని కూల్ చేస్తది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. సో, ఇట్లాంటి టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలి మామ. గుర్తుపెట్టుకోండి ఎంత నీట్‌గా ఉంటదంటే మనం తిన్న ఫుడ్ పర్ఫెక్షన్ ఉండాలి. అంటే మన టమ్మీ సాటిస్ఫైయింగ్ ఉండాల. ఏదో గబగబా తినకుండా మన టమ్మీ సాటిస్ఫైయింగ్ ఉండాలి. సో, తిన్న మీల్ ఇట్లా మంచిగా నీట్‌గా పెట్టుకొని ఇట్లా లైట్‌గా ఇట్లా చిక్కుడుకాయ, ఇట్లా లైట్‌గా ఇట్లా పన్నీర్ ముక్క, ఇట్లా బ్రోకలీ, ఒక పల్లి, ఇట్లా పెరుగు, ఇట్లా లైట్‌గా ఇట్లా అంచుకొని ఇట్లా తింటే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరే. మరి మీ ఫేవరెట్ మీల్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయరు మామ. 3 చోక్ బేబే. పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా, కారం కారంగా అబ్బబ్బబ్బబ్బబ్బా! క్యా తో భీ యార్.